కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులు లేని కశ్మీర్ తయారు చేయాల్సిన అవసరం ఏముండే? సెక్యులర్ పదాన్ని రాజ్యాంగంలో రాయాల్సిన అవసరం ఏముండే? 8 రాష్ట్రాలలో హిందువులను మైనారిటీలుగా చేయాల్సిన అవసరం ఏముండే? 93 పాక్ సైనికులను గెలిచిన పాకిస్తాన్ని మళ్ళీ వాళ్లకు గిఫ్ట్గా అప్పగించాల్సిన అవసరం ఏముండే? కైలాస మానసరోవర్ని చైనాకి అప్పగించాల్సిన అవసరం ఏముండే? బాంగ్లా ముస్లింలను ఈ దేశంలో తీసుకొచ్చి ఓటు బ్యాంకు పెంచాల్సిన అవసరం ఉంది. దూరదర్శన్ లోగో నుంచి సత్యం శివం సుందరం పేరుని తీయాల్సిన అవసరం ఏముంది? కేంద్రీయ నవోదయ విద్యాలయం నుంచి అసతోమ సత్యమయ అనే శ్లోకాన్ని తీసేయాల్సిన అవసరం ఏముంది? ఆ 6/11 దాడిలో హిందువుల పాత్ర ఉన్నది అని చెప్పాల్సిన అవసరం ఏముండే? ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఏముండే? 1996లో ఎంతో మంది గోరక్షకులు తుపాకీ గుర్లకు వాళ్ళ ప్రాణాలను బలిచ్చారు. దాని అవసరం లేదు. హజ్ యాత్రకు సబ్సిడీ, అమర్నాథ్ యాత్రకు ట్యాక్స్ విధించాల్సిన అవసరం, సోమనాథ్ మందిర్ కట్టినందుకు సర్దార్ పటేల్ గారిని నిందించాల్సిన అవసరం ఏముంది? 1995లో వక్ఫ్కి సెక్షన్ 40 అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి కొత్త పవర్స్ ఇవ్వాల్సిన అవసరం. నేపాల్ మనకంటే ఒక చిన్న దేశం, అదే చాలా గర్వంగా మాది హిందూ దేశం ప్రకటించుకుంది. సీతామాత నేటివ్ ప్లేస్ నేపాల్. రాముడు పుట్టిన ప్రదేశం భారతదేశం, దాన్ని మనం ఇంకా హిందూ దేశం అని ప్రకటించుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించండి. జై శ్రీరామ్, భారత్ మాత.